భాగ్యనగరంలో బోనాల సందడి కొనసాగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. శివసత్తులు, పోతురాజుల ప్రదర్శనలతో కోలాహలంగా కనిపిస్తోంది. జూలై 24న అమ్మవారికి భక్తులు చివరి బోనం సమర్పిస్తారు. ఐ న్యూస్ ప్రతినిధి వరలక్ష్మి అందిస్తున్న రిపోర్ట్ను ఇప్పుడు చూద్దాం. మహంకాళి అమ్మవారి బోనాలకు సంబంధించి అమ్మవారి దర్శనార్థం భక్తులు భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరుగుతుంది. అదే కాకుండా మీరు చూస్తున్నారు కదా, శివసత్తుల పూనకాలతోని, పోతరాజుల ఆటపాటలతోని, డప్పు సప్పుల మధ్య అమ్మవారికి బోనాల సమర్పణ అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదే కాకుండా హైదరాబాద్ నుండి కూడా ట్రాఫిక్ పోలీసులు తమ ట్రాఫిక్ సలహా జారీ చేశారు. ఈ నెల జూన్ 26 మరియు జూలై 24 మధ్య 9 రోజుల పాటు ఈ పూజలు జరగనున్నాయి. సో దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు గణనీయంగా సాగుతుంది. అదే కాకుండా మన గురువారం రోజు అమ్మవారికి తొలి బోనం సమర్పణ అనేది జరిగింది. ప్రభుత్వం నుండి పట్టు వస్త్రాల సమర్పణ కూడా జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇక్కడ అమ్మవారి భారీ సంఖ్యలో భక్తులు అయితే అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. మేము సికింద్రాబాద్ నుండి వస్తున్నాము. ఇక్కడ ఈ సంవత్సరం వచ్చినాము, అంటే ప్రతిసారి వస్తాం అనుకుంటాం కానీ రాలేకపోయినాం. ఈసారి అమ్మవారి దేవాలు వచ్చినాము. మళ్ళీ కూడా రావాలని అనుకుంటున్నాం. కోరిన కోరికలు తీరుస్తే అమ్మవారు. కొంతమంది బోనాలు వేసేవాళ్ళు బోనాలు వేస్తారు, సాకలు పెట్టే వాళ్ళు సాకలు పెడతారు. ఎవరి కోరికలు వాళ్ళు తీరుతూ ఉంటాయి. మేము కూడా బాగా చదువుకోవాలని మొక్కుకున్నాం. అమ్మవారి దేవాల మంచిగా చదువుతున్నాం, మంచి ర్యాంకులు వస్తున్నాయి. ఇంకా అందరు బావాలని కోరుకుంటున్నాం. సికింద్రాబాద్ బోనాలకి అందరు రావాలని కోరుకుంటున్నాం. 13వ తారీఖుకి అందరికీ థ్యాంక్స్. బోనాల పండుగ అంటే ఎప్పుడు కూడా పోతరాజుల విన్యాసాలు, ఒగ్గుటోలు సప్పుళ్ళు ఇవి లేకుండా అమ్మవారికి బోనాల సమర్పణ అనేది జరగదు. ఆషాఢ మాస బోనాలు అంటే మనం చూస్తున్నాం. ప్రజెంట్గా మన ఎంతో మంది ఆడపడుచులు ఎక్కడెక్కడ నుండో వచ్చి ఇక్కడ అమ్మవారికి ఎంతో కలర్ఫుల్గా బోనాన్ని డెకరేట్ చేసుకుంటా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. సో ఇక్కడ చెట్టు కింద ఇక్కడ ఒక ఆనవాయితీ ఉంది. ఫస్ట్ గోల్కొండ కోటకి ఎంటర్ కావాలంటే ఇక్కడ అమ్మవారి మొక్కులు చెల్లించుకోవాలి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి సాకలు పోసి ఒడిబియ్యం సమర్పించి అమ్మవారికి ఎన్నో ఏళ్ల నుండి ఆనవాయితీ జరుపుకుంటూ వస్తుంది. ఇక్కడ బోనాల పండుగ అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టము, ఎంతో ప్రత్యేకము. ఈ సందర్భంగా ఆడపడుచులు కూడా ఎంతో కలర్ఫుల్గా ఇక్కడ అంగరంగ వైభవంగా బోనాల పండుగ జాతరనైతే చేసుకోవడం జరుగుతుంది. సో మనం వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? మేము యూసుఫ్గూడ నుండి వచ్చాం. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? మేము లాస్ట్ 5 years నుండి వస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది? ప్రభుత్వం ఏర్పాట్లు ఎట్లున్నాయి? పోయినసారి కంటే ఈసారి ఇంకా బాగా జరిగింది, ఇంకా బాగా జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది? అమ్మవారి ఆశీస్సులు మీకు ఉన్నాయా? ఉన్నాయి కాబట్టి కదా ఇన్నిసార్లు వస్తున్నాము. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఎవ్రీ ఇయర్ వస్తుంటాము. బాగుంది. పిల్లలతో రావడం ఇంకా చాలా బాగుంది. పిల్లలకు ఏం ప్రాబ్లం లేకుండా అన్ని సౌకర్యాలు ఉన్నాయా? అండి, బాగానే ఉంది. ఎట్లా అనిపిస్తుంది? అమ్మవారి ఆశీస్సులు మీకు ఉన్నాయా? అంత దూరం నుండి వస్తున్నారు కదా. మాకు బాగా అనిపిస్తుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ వస్తున్నాము. ఇక్కడ మనం ప్రత్యేకంగా మహిళలు కూడా ఎంతో దూరం నుండి, ఇక్కడ నుండే కాదు, మన తెలంగాణ నుండే కాదు, ఆంధ్ర నుండి కూడా చాలా మంది అంటే చాలా మంది భక్తులు ఇక్కడ అమ్మవారి దర్శనాన్ని కోసము బారులు తిరుగుతున్నారు. అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం అయితే ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ చెట్టు కింద, యాప చెట్టు కింద అమ్మవారికి మొదటగా ఇక్కడ పూజ సమర్పించిన తర్వాతనే పైన గోల్కొండ కోటకి జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఇక్కడ ఎప్పటి నుండి ఆనవాయితీకి వస్తుంది. అమ్మవారు యాప చెట్టు అంటే అమ్మవారి ప్రతిరూపం అన్నమాట. ఆ అమ్మవారి కింద ఇక్కడ సాకలు పోయడం కానివ్వండి, కొబ్బరికాయలు కొట్టడం కానివ్వండి, ఎప్పుడో ఆనవాయితీ నుండి వస్తుంది. బోనాల్లో పోతరాజుల విన్యాసాలు ప్రత్యక్ష ఆకర్షణగా అయితే ఉంటాయి. వారి విన్యాసాలు చూసేది కూడా అన్ని వర్గాల ప్రజలు రోడ్డుకి ఇరువైపులా బారులు తీరుస్తున్నారు. శివసత్తుల పూనకాలతోని, ఆట పాటలతోని, గోల్కొండ అమ్మవారికి శివసత్తుల పూనకాలతోని పెద్ద ఎత్తున పెద్దగా 3 యంత్రాల బోనం అయితే సమర్పించడం అయితే జరుగుతుంది. శివసత్తుల పూనకాలతో ఇక్కడ మొత్తం అయితే ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. మనం ప్రెజెంట్ విజువల్స్ లో చూస్తున్నాం. అధిక సంఖ్యలో భక్తులు